అందరికీ నమస్తే అండి. 4వ సోమవారం నేను సింహాచలం వెళ్ళానండి. సింహాచలంలో ఈరోజైతే అస్సలు ఎక్కడా ఖాళీ లేదు, బస్సులు ఖాళీ లేదు. పైన దేవాలయంలో కూడా ఎక్కడా ఖాళీ లేదన్నమాట. చాలా రష్గా ఉంది. ఫ్రీ దర్శనం 100 రూపీస్, 300 అన్నీ కూడా చాలా టైం పట్టిందన్నమాట. 300 కూడా చాలా టైం పట్టింది దర్శనానికి. చాలా రష్గా ఉంది. గుడి పక్కన గోశాల కూడా ఉంటుందండి. గుడికి వెళ్ళినప్పుడు మనం ఈ గోశాలను కూడా దర్శించుకుంటే చాలా మంచిది. గోవులు ఉండి మధ్యలో కృష్ణయ్య ఉంటారనమాట. ఇలా మనం గుడికి వచ్చినప్పుడు ఈ గోశాలకు కూడా ఒకసారి వెళ్ళి ఇలా దండం పెట్టుకొని వస్తే మంచిదండి. ఇక్కడ పక్కనున్న శివాలయంలో పక్కన వినాయకుడు, పార్వతీదేవి, కృష్ణయ్య ఉంటారండి. అందరూ కార్తీక మాసం కదా, పసుపు, కుంకుమలు, ఒత్తులు అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నారనమాట చాలామంది. ఇలా పసుపు, కుంకాలు, దీపాలు అవి పెట్టుకొని అందరూ కూడా పూజలు చేశారనమాట. లోపల ఉన్న శివయ్యకి బిందెతో వాటర్ పెడతారండి. మన చేతులతో మనమే నీళ్ళు పోసుకోవచ్చు అన్నమాట ఇక్కడ శివయ్యకి. మళ్ళీ ఇంకొక శివాలయం కూడా ఉంటుంది కొండపైన, సింహాచలం కొండపైన రెండో శివాలయం. ఆ శివాలయం దగ్గర రావి చెట్టు దగ్గర ఇలా జోడునాగులు ఉంటాయండి. ఈ జోడునాగులకి మనం పసుపు, కుంకుమలు వేసి నైవేద్యం పెట్టి దీపం వెలిగించి హారతులు ఇచ్చి పాలుంటే పాలు కూడా తెచ్చుకొని ఇలా అభిషేకించుకుంటే మన చేతులతో మనమే ఇక్కడ చేసుకోవచ్చు. ప్రదక్షిణ చేసి పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. నాగదోషాలు అవి పోతాయండి. నాగులకు సంబంధించిన దోషాలు, కుజదోషాలు అన్నీ పోతాయన్నమాట. ఇలా రెండో శివాలయం పైన ఇలా చిన్న శివలింగం, నంది కూడా ఉంటుందండి. ఇక్కడ ఇలా మన చేతులతో మనమే పైన శివయ్యకి పూజ చేసుకోవచ్చు. ఇక్కడికి పులిహార, నేను లడ్డు అయితే ప్రసాదంగా తీసుకున్నానండి. నాకు ఈ సింహాచలంలో పులిహార అంటే చాలా ఇష్టం అన్నమాట.